హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు పొటాటో కట్లెట్స్ చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేద్దారండి. నేను పావు కేజీ పొటాటోస్ తీసుకున్నానండి. వాటిని బాగా ఉడికించి తొక్క తీసేసి మెత్తగా స్మాష్ చేస్తున్నానండి. అలా మెత్తగా చేసుకున్నాక దీంట్లో 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలండి. 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకుని 1 స్పూన్ కార్న్ఫ్లోరు, ఈ మూడింటిని కలిపి బాగా కలిసిలా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక 1 స్పూన్ కారం, 1 అర స్పూన్ సాల్టు, 1 పావు టీ స్పూన్ పసుపు, 1 పావు టీ స్పూను ధనియా పౌడర్, 1 పావు టీ స్పూన్ చాట్ మసాలా, 1 పావు టీ స్పూన్ గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నానండి. అది ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్ 3 కలిపి 3 సమానంగా తీసుకున్నానండి. ఇవన్నీ వేసి కలిపేసుకుందాం. బాగా కలిసేలా ముద్దలా చేసేసుకోవచ్చు. బాగా కలిసిపోయాక చేతికి ఆయిల్ రాసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకునండి. నేను వడల మాదిరిలో ఒత్తుకుంటున్నాను. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేసుకోండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఎలా కుదిరినాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కట్లెట్స్ అన్నీ కూడా చేసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నానండి. నేను ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో 2 స్పూన్లు మైదా వేసుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని కొంచెం లిక్విడ్ లాగా కలుపుకుందామండి. చేసి పెట్టుకున్న కట్లెట్స్ ఇందులో డిప్ చేసుకోవాలండి. తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. నేను ఒక 4 తీసుకున్నానండి. సైడ్లు బాగా కట్ చేసేసి వాటిని మీద అది మిక్సీలో వేసి పౌడర్ కింద చేసుకున్నానండి. మైదా లిక్విడ్లో డిప్ చేసుకున్నాక ఈ బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేసుకునండి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలాగ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి. అలా డిప్ చేసుకునండి. బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుని ఎంతో టేస్టీగా ఉంటాయండి పొటాటో కట్లెట్స్. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోతున్నారు. నా వీడియోస్ ఎంతమందికి నచ్చుతున్నాయో నాకు తెలియాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. అలా ఆయిల్లో వేసుకుని బాగా వేపుకుంటామే. సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. లేకపోతే